ఒక రికగ్నైజేషన్ వచ్చేదాకా నాకు నేనేమన్నా మోసపోతున్నానా, సమాజానికి నేను మెయిల్ చేస్తా, నాకు నేను మోసపోతున్నానా, టైం వేస్ట్ అవుతుందేమో, టైం వేస్ట్ అవుతుందేమో, నాకు నేదన్నా అయిపోతుందానా, అది ఒకటి ఫీల్ అయ్యాను. డౌట్ వచ్చింది. అది ఒక్కటి వచ్చింది. అది పోను పోను ఏంటంటే స్టూడెంట్స్కి మనం ఇచ్చే మంచి ప్రోగ్రామ్ వల్ల నాకు అర్థమైపోతుంది బయట ఇలాంటి మార్కెట్ లేదు, బయట మనం ఇస్తున్నట్టుగా సరైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ బయట ఎవడు ఇవ్వలేడు. బికాజ్ ఎందుకంటే ఏవియేషన్ చదివి దానిలో ఎక్స్పీరియన్స్లో ఉండి మేము చెప్పే పాఠాలు వేరు, మేము ఇన్స్టిట్యూషన్ నడిపినా అది వేరు. బయట ఏంటంటే డబ్బుల కోసం పెట్టేనేవి కాబట్టి అది అంత కాంపిటీషన్ కాదు మనకి అనిపించింది అనమాట. సో అది నాకు ఆ ఒక్క చోటే నాకు నేనేమన్నా మోసపోతున్నానా, నేను మంచి చేస్తా అనుకున్నాను. అది 2020 నుంచి నాకు మంచి బాగా కలిసి వచ్చింది. సో 2020లోనే నాకు మ్యారేజ్ అయింది. సో మా వైఫ్ కూడా షీఈ్ ఎ డాక్టర్. సో తను దాన్ని చేసుకుంటూ దీనికి ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సూపర్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీ హ్యావ్ లైక్ 70+ ఎంప్లాయీస్, ఓన్లీ క్రూ. మా క్రూ 70+ ఉంటారు అనమాట. ఏరో ఫాల్కన్స్ ఎవరిది అని నేను అకాడమీలో అంటే ఇది మనది సార్ అంటారు, ఇది మీది సార్ అని ఎప్పుడు అంటారు. అండ్ ఇప్పుడు విజయవాడ బ్రాంచ్కి కూడా మా టీం అందరూ కూడా షేర్ హోల్డర్స్. బికాస్ మా కోసం పనిచేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లాంగ్ ఈ షేరింగ్ అనేది ఉంటుంది అనమాట. పర్సంటేజ్ ఇచ్చేసాం. 0తో స్టార్ట్ అయింది ఏరో ఫాల్కన్ అనేది. అవునండి. నిజంగానే ఎన్ని బ్రాంచ్లు స్థాపించారు దిలీప్ గారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విజయవాడ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది విజయవాడ, దట్ ఈస్ ద 5th బ్రాంచ్ అండి. సో ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేశాను, ఆ తర్వాత నేను శరత్ గారు కలిసి వైజాగ్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నేను మళ్ళీ మేము ముగ్గురం కలిసి అంటే నేను శరత్ సార్ కవిత మేడం ముగ్గురం కలిసి బెంగళూరు స్టార్ట్ చేశాం. ఆ తర్వాత గోవా స్టార్ట్ చేసాం. ఇప్పుడు రీసెంట్లీ విజయవాడ స్టార్ట్ చేసాం. ఏ బ్రాంచ్ బాగా నడుస్తుంది అని అంటే ఏం చెప్తారు? అన్ని నడుస్తాయి అండి. ఓకే. అంటే ఇక్కడ సీట్స్ లేక బ్రాంచెస్ మారుతారు పిల్లలు. ఇక్కడ సీట్లు లేవంటే సరే సార్ నేను అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా, బికాజ్ ఎందుకంటే నేను పర్ ఇయర్ 150 మెంబర్స్నే తీసుకుంటా. ఆ లిమిట్ కూడా ఉంది అయితే. 30 మంది ఇంటర్మీడియట్ వాళ్ళని, 30 మంది డిగ్రీ వాళ్ళని, 30 మంది ఇంజనీరింగ్ వాళ్ళని, 30 మంది పైలట్స్ని నేను వీళ్ళని ఇస్తే చాలండి. అంటే వచ్చారు కదా పోలో మనీ డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు నాకు అవసరం లేదు. ఏరో ఫాల్కన్స్ నుంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ని 5 బ్రాంచ్లు ఉన్నాయి కదా చాలు, ఒక 600 మందిలో 700 మందిలో ఏ ఎయిర్పోర్ట్కి ఆ ఎయిర్పోర్ట్కి ఇచ్చేయచ్చు. అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్కి 150 మందిని ఇవ్వడం నాకు పెద్ద సమస్య కదండి పర్ ఇయర్. అట్లానే విజయవాడ బ్రాంచ్కి అంటే విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి అండ్ శంషాబాద్కి, బెంగళూరు ఎయిర్పోర్ట్కి, గోవా ఎయిర్పోర్ట్కి, ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మా సంస్థ ఉంది ప్రస్తుతానికి. అక్కడ సంవత్సరానికి నేను 100 మంది ఇవ్వటం పెద్ద విషయం కాదు. పంపుతారండి కొంతమంది హెచ్ఆర్లు అయితే, మీకు చెప్పాం కదా ఆల్రెడీ నాకు 20 మెంబర్స్ కావాలని, నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. ఈ లోపు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా. ఈ హెచ్ఆర్స్ నుంచి అలకలు ఎక్కువైపోయినాయి. మంచి కాంటాక్ట్స్ ఏర్పడి ఉంటాయి మీకు ఇప్పటికి. అంటే ఫీల్డ్ వాళ్ళం కదండి, బికాజ్ అంటే క్వాలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ని ఇస్తున్నాము. సో దట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీ డోంట్ డూ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెన్సీ. డబ్బులు తీసుకున్నామా, పిల్లల్ని పంపించామా, బ్యాక్ డోర్లు, ఈ చెత్త నేను ఎంకరేజ్ చేయను. చదవాలా, నేను ఎంత కష్టపడి వచ్చాను అట్లా ఏ పిల్లడు రిగ్రెట్ అవ్వకూడదు, డబ్బుల కోసం వెళ్ళకూడదు. ఈ నాలెడ్జ్తో వాడు డబ్బులు సంపాదించుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే దిలీప్ గారు, చెప్పండి. ఇప్పటిదాకా మీరు ట్రైన్ చేస్తున్న అందరు స్టూడెంట్స్లో హైయెస్ట్ హైట్స్కి రీచ్ అయిన స్టూడెంట్ ఎవరు? హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటున్న స్టూడెంట్ ఎవరు? ఉన్నారండి. ఒక ముస్లిం క్యాండిడేట్ ముషరఫ్, హీఈస్ ఎర్నింగ్ 1.5 ఇన్ ఎయిర్ టికెటింగ్. అండ్ ఇంకొక ముస్లిం క్యాండిడేటే సమీర్ సంథింగ్, ఆ అబ్బాయి ఇప్పుడు ఖతార్లో ఉన్నాడు. ఖతార్కి చాలామంది వెళ్ళారు, అక్కడ ఆపరేషనల్స్లో ఉన్నారు. వాళ్ళు 1.2 to 2.5 డిపెండ్ అపాన్ ఎక్స్పీరియన్స్. ఇంకొక అబ్బాయి ఇప్పుడు కెనడాలో చేస్తున్నాడు, మరి అక్కడ కెనడా ఎయిర్లైన్స్లోనే ఎక్కడో. అబ్బాయికి 5 దాకా వస్తున్నాయి. అంటే నేను స్టూడెంట్కి కెరీర్ గైడ్లైన్స్ క్లాసెస్ అని పెడతానండి. ప్లేస్మెంట్స్కి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, వచ్చే 5 yearsలో ఎన్ని ల్యాక్స్ సంపాదించడానికి మనం ఎట్లా పాములు కలపాలి, మనం పాములు కదపాలి అన్నది నేను చెప్తాను పిల్లలకి. బికాజ్ ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పను, ఎందుకంటే వీడు కష్టపడేది ఏముండదు కానీ 5 లక్షలతో ఏం చేయాలనుకుంటాడు. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వైజ్గా ఒక 5-6 years ఆఫ్ స్పాన్లో ఎంతవరకు రీచ్ అవ్వగలరని నేను ఇస్తాను. ఆ తర్వాత లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుందండి. మాకు ఒక ఏరో ఫాల్కన్స్ అచీవర్స్ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో వీళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటాం అనమాట. చాలా మంది గ్రౌండ్ స్టాఫ్గా జాయిన్ అయ్యి ఎయిర్ హోస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు,
ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయ్యి మానేసి టికెటింగ్ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి, టికెటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు మారుతూ ఉంటారు. ఎందుకంటే 5 డిపార్ట్మెంట్స్ మనం ఇచ్చేసాం కదా, వాళ్ళలో చాలామంది ఎయిర్పోర్ట్ మేనేజర్స్ అయిపోవడానికి కూడా ఆ స్టఫ్ ఉంది వాళ్ళ దగ్గర. దిలీప్ గారు, ఏరో ఫాల్కన్ నుంచి ఎక్కువగా డొమెస్టిక్లో సెట్ అయ్యారా ఇండియాలో, లేదా ఫారినర్స్లో కూడా ఎక్కువ సెటిల్ అయ్యారా? ఎంత రేషియో, ఎక్కడ ఎక్కువ సెటిల్ అయ్యారు? ఇండియాలోనే అవుతారండి. బికాజ్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేనిది అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళడం కష్టం. ఏదో నేనేది ఇస్తున్నాను చేస్తున్నానని అది చెప్పడం తప్పు. అంతకుముందు ఒకసారి ఖతార్ ఎయిర్లైన్స్కి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఫ్రెషర్గా వెళ్ళారు. బట్ ఆ తర్వాత ఫ్రెషర్స్ని తీసుకోవటం ఆపేశారు. అది లాక్డౌన్ తర్వాత. ఇప్పుడు అది లేదు. మినిమం 2.5 years ఎక్స్పీరియన్స్ లేనిది అవుట్ ఆఫ్ కంట్రీకి కదలటానికి లేదు. ఓకే, దట్ ఎవ్రీబడి నోస్. ఓకే. బట్ ఏమైనా ఇన్ ఫ్యూచర్ ఎలా వెళ్ళాలి అనేది అయితే అనేది మేము మా స్టూడెంట్స్కి మేము గైడ్ చేసుకుంటా ఉంటారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ ఎయిర్పోర్ట్లో ఎక్కువ సెటిల్ అయ్యారు అని అంటే, ఎయిర్లైన్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ? ఒకటే ఆప్షన్ ఇస్తానండి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, శంషాబాద్లో ఉన్నాయి అండ్ బెంగళూరులో ఉన్నాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి మేము అప్డేట్ చేస్తాం. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో. ఓకే. వెళ్ళేవాడు వెళ్తాడు అంతే. నోటీస్ పెట్టేస్తాం, నోటీస్ బోర్డు పెట్టేసేసి మేము పంపించేస్తాం. వాళ్ళ విష్. సో వీ డోంట్ డూ ప్రెషర్, వెళ్ళండి 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 అని. ఓకే. ఎందుకంటే మన పిల్లలకి ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇష్టంగా చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి దూరంగా కొంతమంది ఉండాలనుకుంటారు, అక్కడే ఉండాలనుకుంటారు. డిపెండ్ అపాన్ సిచ్యువేషన్.